ఈ రోజుల్లో చాలామంది ఉదయాన లేచిన వెంటనే మొబైల్ను వెతుకుతుంటారు. మరికొందరైతే లోక కార్యాలను వెతుక్కుంటూ వెళుతుంటారు. అయితే దేవుడు ఆశపడుచున్నది ఏమిటంటే, ఉదయాన్నే నా బిడ్డలు నన్ను వెతుకుతారా, నేను వారితో మాట్లాడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మరి ఆ రోజు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసయ్యను కన్నటువంటి మరియాకి మొదటగా కనిపించి మరియాతో దేవుడు మాట్లాడలేదు. కానీ మరి దేవునికి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి తన శిష్యులకు కూడా దేవుడు కనబడి వారితో మాట్లాడలేదు. కానీ మొదటగా ఎవరైతే ఉదయాన్నే పెందల కడనే లేచి మరి దేవుని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి ఆ మగ్దలేని మరియాతో దేవుడు కనబడి ఆమెతో మాట్లాడడం జరిగింది. మరి అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. నువ్వు పెందల కడనే లేచి దేవుని వెతికినట్లయితే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడబోచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మంచి తండ్రి యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. అవునయ్యా, నీ వాక్యం సెలవిచ్చుచున్నది నా తండ్రి. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కన్నుగుందరంటున్నారు ప్రభువా. అయ్యా, నా బిడ్డలు నా యొద్దకు వత్తురాని మీరు ఎదురు చూస్తున్న దేవుడై ఉన్నావు నా తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ ఉదయాన లేచిన వెంటనే ప్రభువా అయ్యా లోక కార్యాలను విడిచిపెట్టినా తండ్రి అయ్యా నిన్ను వెతికేటటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను మార్చుమని ఆశీర్వదించి దీవించుమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.